వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సీఎంగా ఉన్నప్పుడు వరదలొస్తే ప్రజలను నీరుకు వదిలేశాడు జగన్. 2027 నాటికి పోలవరం పునరావృతం పూర్తి చేస్తాం. ట్రాన్స్జెండర్ దీపు మృతికి కారకులైన బన్నీ కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తుల ర్యాలీ. చంద్రబాబు వస్తేనే పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం. మంత్రి అరెస్ట్ చేసి వారిని కొట్టే వ్యవస్థ ఏపీలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత. పాస్టర్ ప్రవీణ్ మృతిపై జిల్లా ఎస్పీ వివరాలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర. శ్రీకాకుళం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తానన్నారని, అధికారంలోకి వచ్చాక పైసా కూడా ఇవ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వచ్చింది ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని 2027 డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి అయ్యుంటే 2026 డిసెంబర్కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ ఇస్తాం, మనుషులు ఇస్తాం. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఎవరైనా సరే పైరవికారులు గాని దళారులు గాని ఎలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు ఒక బాధ్యత ఉంది. వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం, వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి. అది కూడా మనం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మైక్ కొద్దిగా సౌండ్. శ్రీ నిమ్మల రామానాయుడు గారు, నాదెళ్ల మనోహర్ గారు, వేదిక పైన గౌరవ శాసనసభ్యులందరికీ, స్థానిక శాసనసభ్యులు బాలరాజు గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి పునరావాసం కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 2027 నాటికి పోలవరం పునరావాసం పూర్తి చేస్తాం. నిర్వాసితులందరికీ న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు. ఈ నీళ్లుగానుంటే వ్యవసాయం బాగా జరిగేది, అదనపు ఆయకట్టు వచ్చేది, ఆదాయం పెరిగేది. ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది, బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పం
సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని 2027 డిసెంబర్ కి ప్రాజెక్టు పూర్తి ఉంటే 2026 డిసెంబర్ కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ ఇస్తాం, మనుషులు ఇస్తాం. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఎవరైనా సరే పైరవికారులు గాని దళారులు గాని ఎలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు ఒక బాధ్యత ఉంది. వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం, వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి. అది కూడా మనం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మైక్ కొద్దిగా సౌండ్. శ్రీ నిమ్మల రామానాయుడు గారు, నాదేళ్ల మనోహర్ గారు, వేదిక పైన గౌరవ శాసనసభ్యులందరికీ, స్థానిక శాసనసభ్యులు బాలరాజు గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి పునరావాసం కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. ట్రాన్స్జెండర్ దీపు మృతికి కారకులైన బన్నీ కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తుల ర్యాలీ. సహజీవనం చేస్తూ బన్నీ అనే వ్యక్తి దీపుని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి పాశవికంగా ఆమెను ఖండఖండాలుగా నరికి మృతికి కారకుడైన బన్నీని వెంటనే శిక్షించాలి. మొన్న 19వ తారీఖున అనకాపల్లిలో దీపు అనే ఇస్రాని ఒక వ్యక్తి దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే వ్యక్తి తనతో 4 ఇయర్స్గా రిలేషన్లో ఉంటూ తనను లవ్ చేసి నమ్మించి మోసం చేసి వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారండి 4 ఇయర్స్ నుంచి. మొన్న దీపుని చాలా ఘోరంగా అతి కిరాతకంగా చంపి ముక్కలుగా నరికి అక్కడక్కడ పారేయడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజుకి ఇంచుమించు 2 వారాలు కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎవరు కానీ పొలిటీషియన్స్ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ విషయం మీద ఎవరు కూడా స్పందించట్లేదు. కాబట్టి అదే మేము కూడా గవర్నమెంట్ని గెలిపించిన వాళ్ళమే, మేము కూడా ఓట్లు వేసిన వాళ్ళమే, మేము కూడా అన్ని విధాలుగా పల్లికొచ్చాం. కానీ ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత ఎవరు మమ్మల్ని అయితే పట్టించుకోలేదు. గత 2 వారాల నుంచి ఇదే ధర్నా జరుగుతూ ఉంది, కానీ ఎవరు పట్టించుకోలేదు. దీని ద్వారా మీడియా సోదరుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, మాకు ప్రత్యేకమైన ఒక చట్టం కావాలి, మాకు రక్షణ కావాలి, ఇలాంటి వ్యక్తుల నుంచి మాకు రక్షణ కావాలి. ప్రధానంగా అది మా డిమాండ్. మరొకటి ఏంటంటే దీపుని చంపినటువంటి బన్నీని అతి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి వేసిన శిక్ష చూసి వేరే వాళ్ళు మళ్ళీ మా ట్రాన్స్జెండర్తో రిలేషన్లో ఉండాలంటే భయపడాలి. సో అందుకని దీపుని చంపినటువంటి బన్నీని కఠినంగా శిక్షించాలని అదొక్కటి మా ప్రధానమైన డిమాండ్.
చంద్రబాబు వస్తేనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయనే నమ్మకంతోనే కేంద్రం నిధులు విడుదల చేసిందని మంత్రి నిమ్మల అన్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన మంత్రి, ఎప్పుడు పూర్తి చేస్తాం, ఇట్లా ఒక షెడ్యూల్ని కూడా మీ అందరి సమక్షంలోనే ఈ పోలవరంలోనే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ మూడవసారి అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆ వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు కూడా, ఎందుకంటే ధన్యవాదాలు, ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క రూపాయి మరి నిర్వాసితులకు అందలేదు. ఒక్క అరబస్తా సిమెంట్ పని కూడా కాలనీకి చేయలేనిటువంటి స్థితిలో మొన్న 2017లో 800 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చారు. మళ్ళీ మొన్న 2025 జనవరి మరి ఫస్ట్ వీక్లోనే మళ్ళీ 830 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే నిర్వాసితులకు అందినటువంటి సాయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే, మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో మరి ఇచ్చింది 0 అనేటువంటి భావంతో ఇవాళ నిర్వాసితులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పబోతూ ఉన్నారు. మరి చాలా క్లియర్గా ఈరోజు ఆ యొక్క నిర్వాసితులతోటి మాట్లాడిన అనంతరం ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఫస్ట్ పాయింట్గా బట్రస్ డ్యామ్ ఏదైతే ఉందో, అంటే అప్పర్ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం, ఎందుకంటే ఇప్పటికే సీపేజ్ అవుతుంది అప్పర్ కాపర్ డ్యాము, దాన్ని మనం లిఫ్ట్ చేస్తూ ఉన్నాం వాటర్ అంతటినీ కూడా. అయితే రేపు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రైనీ సీజన్లో ఎక్కువ వాటర్ మనం బయట లిఫ్ట్ చేసినప్పుడు అప్పర్ కాపర్ డ్యామ్కి డ్యామేజ్ లేకుండా ఆ బట్రస్ డ్యాము ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసి కానీ ఎవరైతే ఇచ్చారో దాని ప్రకారం ఈ బట్రస్ డ్యామ్ పనులు కూడా మరి ఏదైతే ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. 7,50,000 క్యూబిక్ మీటర్లు బట్రస్ డ్యామ్ చేయవలసి ఉండగా మరి మొన్ననే 1 వీక్ బ్యాక్ ప్రారంభించి 20,000 క్యూబిక్ మీటర్లు చేశారు. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఈ మే 30వ తారీఖున కంప్లీట్ చేయాలనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ పాయింట్ నోటి ఆయన పరిశీలిస్తారు. అదేవిధంగా ద సెకండ్ పాయింట్గా ఏదైతే గ్యాప్ 1లో అంటే రేపు ఈసీఆర్ఎఫ్ డ్యాము ఏదైతే మనం ఏప్రిల్లో ప్రారంభించాలని గ్యాప్ 1లో ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్కి డిజైన్స్ తీసుకుని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఆ గ్యాప్ 1 దగ్గర కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ పనులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మూడవదిగా ఏదైతే డయాఫ్రమ్ వాల్, అంటే ఏదైతే 1396 మీటర్ల డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి అది ఇప్పటికి 158 మీటర్లు ఈ రోజుకి కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనం జనవరి 18న మనం స్టార్ట్ చేసుకుని ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 2025 డిసెంబర్ కల్లా డీవాల్. సినిమాలో ఒక క్లిప్పింగ్ పెడితే కూడా అరెస్ట్ చేసి వారిని కొట్టే వ్యవస్థ ఏపీలోనే ఉందని ఆగ్రహారం వ్యక్తం చేసిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి. వివేక్ హత్య టీవీ సీరియల్ను తలపిస్తోంది అని అన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే సొక్కాకు మీరు రక్తం పూసి ఆయనను అపపవిత్రుని చేసి సర్వనాశనం చేయాలా? ఎట్లా దీనికి మార్గం? జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలా? మీకు బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలా? ఆ బలిపీఠం ఎక్కడానికి మీరు ఎన్నుకున్న మనిషే మా ఎంపీ అవినాష్. కారణం ఆయన స్వయానా జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత తమ్ముని హత్యలో భాగస్థుని చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ రక్తపు మరకలు అంటించడం చాలా సులభంగా ఉంటుంది, ప్రజలు చాలా సులభంగా నమ్మించవచ్చని చెప్పి అవినాష్ని తెర మీదకి తీసుకొచ్చినారు. మీరు 6 సంవత్సరాల కిందట మీరు అవినాష్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ రోజు వరకు అవినాష్ రెడ్డి వారి నాయనను వారి కుటుంబ సభ్యులను మానసికంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు కానీ, TV5 కానీ, మహా న్యూస్ వార్తలు కానీ ఎంత మానసిక వేదన కలిగించినారు ఆ కుటుంబానికి. అవినాష్కి మీరు నరకం చూపించినారు. వారి కుటుంబ వ్యక్తిత్వాన్ని హననం చేసి కొన్ని కోట్ల మంది దగ్గర వాళ్ళ కుటుంబ గౌరవాన్ని పోగొట్టడానికి కావాల్సినటువంటి అబద్ధాన్ని ప్రచారం చేసినారు. మీరు చేసిన నినాదం 5 సంవత్సరాల కిందట గుండెపోటు కాదు గొడ్డలి పోటు, ఈ నినాదంతో అవినాష్ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేసి మానసికంగా క్షోభకు గురి చేసినారు. ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానంలో జడ్జి గారు తీర్పునిచ్చి 10-12 సంవత్సరాలు శిక్ష ఎవరికైనా చెబితే
ఆ శిక్ష అనుభవించిన దానికంటే ఎక్కువ శిక్ష అనుభవించినాడు అవినాష్. నరకం అనుభవించినాడు మీరు చేసిన పనికి. అతనికి ఏ కర్మ ఏ పాపము తెలియదు. అతను హత్యలు చేసే మనిషి కాదు, హత్యలు ప్రోత్సహించే మనిషి కాదు. శాంతి కాముకుడని 100 సార్లు చెప్పినా నేను. అతనే కానీ హత్యను ప్రోత్సహించింటే ఈ జిల్లాలో రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే మేము జగన్. ప్రవీణ్ బావమరిది నిన్న సాయంత్రం వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రవీణ్ మృతి చెందిన ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో కొన్ని ఆధారాలు సేకరించాము. అతని వైఫ్, అతని మిత్రుడు ఒకరు, వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్, మిత్రులు. అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు. వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు ఇదే బాడీ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ అప్పుడు వెంటనే కంప్లైంట్, బంధు ఎక్కడ ఉంటారు వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ బ్రదర్స్ రిలేటివ్స్ ఎక్కడ ఉంటారని అడిగితే దెన్ దే టోల్డ్ దట్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్లో ఈయన ఉంటారండి, ఈయన చాలా క్రైస్తవ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు, అప్పుడప్పుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నది మనకు వచ్చిన సమాచారం. దాంతో వెంటనే వారి బంధువులతో మాట్లాడడం జరిగింది. బికాజ్ వారి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి కంప్లైంట్ సాయంత్రం వారి బావమరిది వచ్చి అన్ని విషయాలు రామ్మోహన్ గారితో వారి అసోసియేట్స్ తోటి చర్చించుకున్న తర్వాత దెన్ దే హవ్ గివెన్ 1 కంప్లైంట్. అనుమానాస్పద మరణం కింద ఇవ్వడం జరిగింది. 194 BNS కింద ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు. సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంక్వెస్ట్ చేయాలి. బాడీ మార్చురీకి కూడా తరలించారు. అక్కడ ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి ఇమీడియట్గా ఫింగర్ ప్రింట్స్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ టీమ్ కానీ ఎవ్రీబడి హెస్ గాన్ దేర్. వెళ్ళిన వెంటనే అక్కడ మనము ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బండి ఉంచారు, ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు. అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దుమారం లేచే లోపల దాని మీద ఫారెస్ట్ జిల్లా అధికారి అయినటువంటి వివేక్ అనే ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని బోటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు. అది ఆ ప్రాంతం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అటవీ ప్రాంతం. దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు. మరి ఈ వివేకనాయన ఏ అటవీ శాఖ అధికారో ఆయన ఎలా ఒకవేళ టీటీడీకి సంబంధించిన అటవీ శాఖ అధికారి అయితే ఆ స్థాయి అధికారి కాదు వివరణ ఇవ్వాల్సింది. దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిషనల్ ఈఓ వివరణ ఇచ్చి ఉండాలి. అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో తిరుమల క్షేత్రంలో ఎన్ని దురాఘాతాలు జరుగుతున్నాయి అన్నది ఈ వివేక్ అనేటువంటి అధికారి ద్వారా విషయం బయటపడిపోయింది. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అందింది కనుక మొట్టమొదటిసారిగా బోటింగును వాడటం, అది కూడా బోటింగును అందుకోసమనే వాడినారు అని అంటే అర్థమైంది. చాలా పెద్ద ఎత్తున ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడే జరుగుతాయి అలాంటి బోటింగ్ జరగటం అన్నది. ఇంతవరకు తిరుమల చరిత్రలో
ఇలాంటి సంఘటన ఎప్పుడూ కూడా జరగల. అటవీ శాఖ సిబ్బంది ఏమో ట్రయల్ రన్ కోసమని, టూరిజం స్పాట్గా చేయటం కోసమని వాళ్ళు చెప్పినారు. అటవీ శాఖ జిల్లా అధికారేమో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్. ఎన్ఆర్ఈజీఎస్ అంచనా విలువ 2 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో ఇదిగో శిలాఫలకమేసి అంటే ఉండు రోడ్డు తవ్వేసి అంటే మోసం చేసేదానికి మీరు ఎలా ఎలక్షన్ ముందు ఎలా బుక్ చెప్పారంటే ఊర్లోకి రావద్దు అని చెప్పి బాయ్కట్ చేసిన ఏకైక విలేజ్ మీదొకటి కుంటుపద్ర ఒకటి. అయితే ఇప్పుడు అదే విలేజ్కి నేను ఆ రోజు మాట ఇచ్చాను, ఎలక్షన్ అయిన తర్వాత 6 మాసాల తర్వాత మీకు రోడ్డు వేసే బాధ్యత నాదని మీకు మాట ఇచ్చాను. అదేవిధంగా మీ ఊరి నుంచిగా నేను దత్తత తీసుకున్నట్టు మీది కుంటుపద్ర విలేజ్ కూడా, ఎందుకంటే నా ఆశయం కూడా ఇక్కడ. అందుకోసమే మీ ఊరికి 200 లక్షలు అంటే 2 కోట్లు మీకు కుంటుపద్ర కలిపి ఈ రోడ్డు ఇవ్వడం జరిగింది. అలానే ఆ నాయకురాలాగా ఎప్పుడైనా కాదు, ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు అవుతుంది కాదు. అందుకే చెప్పారు కాంట్రాక్ట్ మీరు ఎవరు యాగం చేస్తారు, కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఎవరైతే గూడు కాంట్రాక్ట్ ఉన్నారో, ఎవరైతే మంచి కాంట్రాక్ట్ ఉన్నారో ఆయనకి ఇమీడియట్గా ఇవ్వండి. చాలా రోజుల నుంచి చిరకాల చెప్పారు మీ నాయకులు కూడా, ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా మా ఊరు రోడ్డు కావాలి. చాలా మంది నాయకులు ఆనందపడుతున్నారు. ఈ ఊరు అలాంటి ఊరు, ఈ ఊరికి తీయడం కూడా నా సొంత అదృష్టం. అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ ప్రత్యేకించి ఈ ఊరు నుంచి ఏమొచ్చినా సరే ముందు వరుసలో పెడుతున్నాను అనమాట. పెట్టాలి కూడా, ఎందుకంటే చాలా మంది మన లేబర్స్ ఏం చేశారు ఆమెకి. నేను అక్కడ విజయవాడలోనే వాళ్ళకి తీసి 10 లక్షల రూపాయలు నేను ఆల్రెడీ చెక్ ఇవ్వడం అనేది వాళ్ళకి జరిగింది. అక్కడ కుంటుపద్ర వాస్తవులు కూడా డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. మెప్పూరు కూడా ఉన్నాం. అంటే మీ మండలం నుంచి ఏ రోజు ఎన్నడూ లేని మెజార్టీ మీ నాయకుల ద్వారా మీరందరూ ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు శ్రీరాములు గారికి 1,13,808 రూపాయలు ఈ చెక్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆయన కూడా ఇచ్చేస్తాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనమందరము కలిసి పనిచేస్తే సాధించలేదంటూ ఏదీ ఉండదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ అభిమానంతో నన్ను గెలిపించారు. ఎలా? ఒక సామాన్యుడు మాలో ఒకడు మాతోనే ఉంటారు. అందరు ఎమ్మెల్యేలుగా రాజకీయం చేసి రాజకీయవాదాన్ని ఉండదు. సామాన్యుడు మా కష్ట సుఖాలు వింటారనే అభిప్రాయంతో మీ అందరూ నన్ను గెలిపించారు. మొన్న మీకు విషయం చెప్పాను కూడా, మీ ఊరు వచ్చేటప్పుడు మన ఇక్కడ ఉన్న నాయకులు మా తులసన్న, మా గాంధీ గారు, ఇక్కడ మా అరుణ్ గారు అందరూ ఏమన్నారు, ఈ ఊరు ఎట్టి పరిస్థితులు వెళ్ళాలి, గోశాలను ఓపెన్ చేయాలి అని అన్నారు. నేను రోడ్డు ఇస్తానన్నాను, గోశాలను వదిలిపోతే మళ్ళీ నన్ను అడుగుతారు వాళ్ళు అని చెప్పేసి నన్ను ఆ రోజు రోడ్డు కొబ్బరికాయ కొట్టేసే ముందు వద్దామని అన్నాను. అయితే ఈ లోపల మా పర్లేదన్నా మేము చెప్తాం, మీరు రెండింటి ఆ రోజు వచ్చేటప్పుడు మళ్ళీ నేను అన్నాను, మళ్ళీ 1 month లో నేను మీ ఊరు వచ్చి కొబ్బరికాయ కొడతానని ఆ రోజు మీ అందరు కూడా మాట ఇచ్చాను. అదే విధంగా ఈ రోజు అయింది. శంకుస్థాపన కూడా అతి తక్కువ టైంలో 1 month లో కూడా ప్రతిష్ట అయింది. ఓపెనింగ్ 1 month లో మనం కూడా ఈ ఓపెనింగ్ అని పెట్టుకుంటాం. కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నారు? 3 months కాదు, ఆ పదమే తీసేయండి.